అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ ఏరియా కాబట్టి శాండిలియరా ఏమంటారు దీన్ని, అదేనా గంగుల్? అదన్నమాట ఇది. సో ఇది కూడా ఇంకొకటి ఏంటి అంటే మస్తు మంది చీపో దొరుకుతాయని చెప్పేసి బేగం బజారు, ట్రూ బజారు ఏంటేంటియో తోలుకపోయారు. ఆడికి కూడా పోయి చూసి వచ్చినాను, కానీ ఆడు షాప్ దాటితేనే నాకు సంబంధం లేదంటాడు. ఎటువంటి ఇన్సూరెన్స్లు, రిపేర్లు అయ్యి, డ్యామేజ్లు అయ్యి, గ్యారంటీలు వారంటీలు ఏమి ఇయ్యాడు. సర్లే అని చెప్పేసి మేము ఈ లైట్ల సామాన్ అంతా గచ్చిబౌలిలని తీసుకున్నాం తెలుసా. సో దానికన్నా అఫ్కోర్స్ ఒక 1000-2000 ఎక్కువ ఉంది, కానీ అన్ని కంపెనీ దొరుకుతాయి, క్వాలిటీ దొరుకుతాయి. అండ్ రిపేర్లు ఏమన్నా నచ్చినా సరే ఇంటికి వచ్చి తీసుకుపోతారు. ఇప్పుడు ఇది కొనుక్కున్నామా, ఇది ఎప్పుడు నూసిపోతే షాప్ అయినా ఫోన్ చేస్తే అట్లాంటిది తీసుకొచ్చి పెడతాడు. పైసలు తీసుకుంటాడచ్చు, బట్ మొత్తం వాడేసేదానికన్నా అప్పటి మందం దీన్ని ఫిక్స్ చేస్తాడు అన్నట్టు. సో ఇట్లాంటి అంతా మీరు కూడా ముందే భయపడకుండా పిరేముంటాయని ఫిక్స్ కాకుండా 4 చోట్లకు తిరుగుర్రి, మీకే ఒక ఐడియా వస్తుంది. నా సజెషన్ అయితే క్వాలిటీ పైసలకు తగ్గట్టే ఉంటుంది. మీరు అట్లా పోతే అట్లనే ఉంటుంది, ఇటు సైడ్ వస్తే ఇట్లనే ఉంటుంది. అది ఇంకా మీ ఇష్టం, మీ బడ్జెట్, మీ తాకత్తు, మీ కమతు. ఓకేనా? సో నెక్స్ట్ ఇదంతా నా డ్రెస్సింగ్ ఏరియా. ఇప్పుడు ఒకవేళ ఇదంతా చూపించిన అనుకోర్రి, వీటికే ఒక 20 నిమిషాలకు టైం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి ఏం పెట్టుకుంటున్నా అనేది యూట్యూబ్ షార్ట్స్ చేస్తే చూడండి. సో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మా ఆయన వచ్చిండు.